జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి, జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము, నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి, కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమ హారతి, జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ, శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ, జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం, జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి, జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. మనకు ఈ వారంలో 2 ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలు ఉన్నాయి. ఒకటి మనందరము కూడా బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళము దత్త జయంతిని జరుపుకుంటాం. ఆ సందర్భంగా మన వరాల సాయి మందిరంలో 14వ తేదీ శనివారం రోజు ఇక్కడ దత్తహోమం ఉంటుంది. 15వ తేదీ ఆదివారం రోజు 2 ఉత్సవాలను కలిపి మనం జరుపుకుంటాం. ఒకటి దత్త జయంతి, రెండవది శ్రీ సాయి సచ్చరిత చదివినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రెండవది గుర్తుండాలి. సాధారణంగా మనం బాబా భక్తులుగా మనం ఏం గుర్తుపెట్టుకుంటామంటే మార్గశిర పౌర్ణమి అనగానే మనకు గుర్తొచ్చేటువంటిది కేవలం దత్త జయంతి మాత్రమే. కానీ అంతకంటే ప్రధానమైనటువంటి ఉత్సవం ఒకటి మార్గశిర పౌర్ణమి రోజు బాబా మార్గంలో ఉంటుంది. మీరందరూ కూడా సినిమాలలో సీరియళ్లలో సచ్చరిత చదివేటువంటి వాళ్ళు సచ్చరితలో చదివి ఉంటారు కదా. బాబా మార్గశిర పౌర్ణమి రోజు వారి దేహాన్ని మహల్సాపతికి అప్పగించి 3 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వస్తారు. అది జరిగింది కూడా మార్గశిర పౌర్ణమి రోజు రాత్రి 10 గంటలకు. బాబా యొక్క అసలైనటువంటి ప్రస్థానం ఎప్పుడు ప్రారంభమైందంటే బాబా 3 రోజుల సమాధి తర్వాత 1886 డిసెంబర్ మాసంలో మార్గశిర పౌర్ణమి రోజు వారు 3 రోజులు వారి దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత మరలా 32 సంవత్సరాలు వారి యొక్క అవతార ప్రస్థానాన్ని, అంటే శరీరంతో కూడినటువంటి అవతార ప్రస్థానాన్ని వారు కొనసాగించారు. 3 రోజుల సమాధి ఘట్టం తర్వాత బాబా వారి ప్రస్థానం అక్కడితోటే ఆగిపోయి ఉంటే మహల్సాపతి ఎంత వాదించినా సరే మొండిగా ఆడ కూర్చొని బాబా దేహాన్ని వారు రక్షించారు. కాబట్టి ఈరోజు బాబా అనేటువంటి మహత్తు మనకు అందింది. లేకపోతే బాబా మన దాకా వచ్చేవారు కాదు. ఎందుకంటే 1886 నాటికి పెద్దగా బాబా మహత్తు ఎవరికీ తెలియదు. 1901-2 సంవత్సరం తర్వాతనే అనేక మంది భక్తులు బాబా దగ్గర రావడం జరిగింది.
బాబా దగ్గరికి రావడం, వారి ఖ్యాతి పెరగడం, దాస్కన్ మహారాజ్ గారు లాంటి వారి కీర్తన, సచ్చరిత, అదేవిధంగా నానాసాహెబ్ చంద్రకర్ లాంటి వారు అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు, వారి యొక్క మహత్తు దేశమంతా కూడా వ్యాప్తించింది బాబా గారి యొక్క 3 రోజుల సమాధి తర్వాత. కాబట్టి మనకి ఈరోజు బాబాను అందించినటువంటి మహల్సావతికి కృతజ్ఞత తెలియజేసుకోవాలి. అదేవిధంగా ఈ లోకానికి ఆది గురువైనటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి కూడా మనం కలిపి చేసుకోవాలి. దత్తాత్రేయ స్వామి జయంతి, బాబా యొక్క 3 రోజుల సమాధి, ఈ రెండింటిలో ఏ ఒక్కదాన్ని విస్మరించినా సరే మన మార్గశిర పౌర్ణమి యొక్క విశిష్టతను మనం గుర్తించినట్టే. ఎందుకంటే చాలా మందిరాల్లో, అన్ని సాయిబాబా మందిరాల్లో చేసేటువంటి రొటీన్ ఉత్సవం ఏంటంటే కేవలం దత్త జయంతి మాత్రమే చేస్తారు. దత్త జయంతితో పాటు అత్యంత ప్రత్యేకమైనటువంటి స్థానం కలిగినటువంటి బాబా గారి యొక్క 3 రోజుల సమాధిని కూడా మనం చేసుకోవాలి. కాబట్టి దత్త జయంతి ఎంత అద్భుతంగా చేస్తామో అంతకంటే బ్రహ్మాండంగా మన వరాల సాయి మందిరంలో బాబా గారి యొక్క 3 రోజుల సమాధి ఉత్సవం జరుగుతుంది. మీరందరూ కూడా ఆ రోజు ఆదివారం రోజు సెలవు కాబట్టి ఉదయం 11 గంటలకల్లా వస్తే బాబా గారి 3 రోజుల సమాధిని, అదేవిధంగా ఆ సమాధి వైశిష్ట్యానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి విశేషాలను మరలా మనం ఇక్కడ మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంది. ఈరోజు చాలామంది మనం బాబాను దత్తస్వరూపులుగానే భావిస్తాం. ఈవెన్ సచ్చరిత రచించినటువంటి శ్రీ హేమాడ్ పంత్ కూడా బాబాను దత్తావతారంగానే వారు భావించేటువంటి వారు. ఎందుకంటే వారిలో దత్తస్వరూపానికి సంబంధించినటువంటి అనేక విశిష్టతలు, పోలికలు బాబాలో ఉంటాయి. దత్తప్రభువు ఎంత దయామయుడో బాబా కూడా అంతే దయామయుడు. దత్తస్వామి ఈ లోకానికి ఆది గురువు కదా. ఆ ఆది గురువు తన యొక్క పరంపరను, మనం దత్తాత్రేయ అవతారాల్లో అనేక అవతారాల గురించి మనం చెప్పుకుంటాం. మొదటి అవతారంగా శ్రీపాద శ్రీవల్లభుని యొక్క అవతారం గురించి చెప్పుకుంటాం. అసలు శ్రీపాద శ్రీవల్లభుని యొక్క జననం ఎలా జరిగింది? పిఠాపురంలో ఉన్నటువంటి రాజశర్మ, సుమతీదేవి ఇద్దరు కూడా సంతానం లేక, సంతానం కలిగినా సరే అనేక మంది పుత్రులు జన్మించి మరణిస్తున్నారు. 2 కొడుకులు నిలిచారు. ఒకరు కుంటివారు, మరొకరు గుడ్డివారు. ఆ తల్లి ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉండేది. యోగ్యుడైనటువంటి, లోక ఆరాధకుడైనటువంటి, అన్ని అవయవాలు అంగంగాలు సరిగ్గా ఉన్నటువంటి అందమైనటువంటి పుత్రున్నొకడు అనుగ్రహిస్తే భగవంతుడు బాగుండు అని చెప్పి ఆ తల్లి సుమతి ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటుంది. ఒకరోజు ఏం జరుగుతుందంటే, ఆవిడ ఇంట్లో ఉండగా భిక్ష కోసం ఒక సాధువు వస్తాడు. వారికి దత్తాత్రేయ ప్రభువు వారి యొక్క ఆరాధ్య దైవం. ఆ భిక్షకు వచ్చినటువంటి ఆ యొక్క భిక్షకుడిని సాధారణంగా ఇంట్లోకి ఆహ్వానిస్తుంది తల్లి. ఆహ్వానించి వారికి కావలసినటువంటి భోజనాన్ని పెట్టిన తర్వాత ఆయన నిజ రూపంలోకి వస్తారు, దత్తస్వామి రూపంలోకి వచ్చి సుమతీదేవిని అడుగుతారు, అమ్మా ఏదైనా నీకు తీరని కోరిక, ఏదైనా నీకు అసంతృప్తి ఉంటే అడుగమ్మా అని అంటారు. అప్పుడు ఆ తల్లి దత్తప్రభువుతో చెప్తుంది, స్వామి నీకు తెలియదేముంది, బిడ్డలు పుడుతున్నారు, చనిపోతున్నారు. నిలిచిన బిడ్డలు ఎవరు కూడా మా యోగక్షేమాలు చూసేటువంటి వారు కాదు, మేమే వారికి సేవ చేయాల్సి వస్తుంది. ఒకరు గుడ్డివారు, మరొకరు కుంటివారు. నాకు లోక ఆరాధకుడైనటువంటి, ఎప్పుడూ కూడా అందాలనికేటువంటి మోముతో ఉన్నటువంటి ఒక కొడుకు కావాలి ప్రభు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు దత్తస్వామి తప్పక అనుగ్రహిస్తాను అని అంటారు. అయితే ఆ సంభాషణ ఎలా ఉంటుందంటే, ఆయన ఆ సుమతీదేవిని అమ్మా అమ్మా అని చెప్పి సంబోధిస్తూ ఉంటాడు. సంబోధిస్తూ ఉంటే ఆ తల్లి మనస్సులో కోరిక పుడుతుంది, అయ్యా ఆది గురువు నువ్వు గొప్ప అందగారివి, నీలాంటి రూపమే, నీ ప్రతిరూపమే నా కడుపులో పడితే అంత అందమైనటువంటి కొడుకు నాకు పుడితే ఎంత బాగుండు అని చెప్పి మనసులో అనుకుంటుంది. అనుకోగానే దత్తప్రభువు చిరునవ్వు నవ్వి ఆవిడను అనుగ్రహిస్తాడు. ఈ విషయం రాజశర్మ గారికి వచ్చిన తర్వాత చెప్తుంది. సరిగ్గా సంవత్సరం తర్వాత 2 దంపతులకు అందాలనికేటువంటి కుమారుడు జన్మిస్తారు. వారికి శ్రీపాద అనేటువంటి నామకరణం చేస్తారు. వయసు వచ్చిన తర్వాత ఉపనయనం చేసి వివాహం చేద్దామని చెప్పి
వారు ప్రయత్నిస్తూ ఉంటే తల్లి దగ్గర పుత్రుడు తీసుకున్నటువంటి మాట ప్రకారం తన నిర్ణయానికి తల్లి అడ్డు చెప్పకూడదు. ఆ విషయం తల్లి చెప్పి, అమ్మా నేను సాధన కోసము ఇంటిని వదిలి వెళ్ళాల్సి ఉంటుంది, కాబట్టి మీరు దానికి అడ్డు చెప్పొద్దు అంటే తల్లి అడుగుతుంది, అయ్యా పుట్టక పుట్టక నువ్వు పుట్టావు, మీరు మమ్మల్ని వృద్ధాప్యంలో మా యోగక్షేమాలు చూస్తారనుకుంటే మీరే ఇల్లును వదిలి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏమిటి అని అడుగుతారు. అప్పుడు శ్రీపాద వల్లభ స్వామి తన ఇద్దరు సోదరుల పైన వారి యొక్క కృపాదృష్టిని సారించి, కళ్ళు లేనటువంటి సోదరుడికి కళ్ళు వస్తాయి, అవయవాలు లేనటువంటి ఆ సోదరుడికి అవయవాలు సరైతాయి. తల్లి చెప్తాడు, అమ్మా మీ యొక్క యోగక్షేమాలు చూసేటువంటి బాధ్యతను ఆ యొక్క శక్తిని నా ఇద్దరు సోదరులకు ఇచ్చాను, వారు మిమ్మల్ని బాగా చూసుకుంటారు, నన్ను మీరు ఆనందంతో సాగనంపాలి అని అంటారు. ఆ విధంగా శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ అవతారంలో మొదటి అవతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఈ లోకాన్ని ఉద్ధరించడానికి వారు కురుకుల క్షేత్రాన్ని వారి యొక్క సాధనా కేంద్రంగా చేసుకొని మనకు దత్తావతారం యొక్క విశిష్టతను వారు తెలియజేశారు. ఆ విధంగా దత్తావతారాల్లో వెలిసినటువంటి ప్రతి అవతారం కూడా తమ భక్తుల పైన కరుణను కృపను చూపెట్టేటువంటిది. మనకు శ్రీపాద శ్రీవల్లభ స్వామి తర్వాత అత్యంత శక్తివంతమైనటువంటి దత్తావతారము నృసింహ సరస్వతి స్వామి. వారు రాణుగాపురంలో ఉండి ఎన్ని అద్భుతమైనటువంటి లీలలు, వారి వద్దకు వచ్చినటువంటి ప్రతి భక్తుల్ని వారు ఎంత అద్భుతంగా ఉద్ధరించారో తెలుసుకుంటే నిజంగా తనువు పులకరించిపోతుంది. ఒక పేద బ్రాహ్మణుడు నృసింహ సరస్వతి స్వామి యొక్క భక్తుడు. ఎంత కటిక పేదరికం అంటే రోజు భిక్ష చేసుకుంటే తప్ప గడవదు. వారికి ఒక ఒట్టిపోయినటువంటి గొడ్డు ఆవు ఒకటి ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా అది ఈనదు, పాలివ్వదు. కానీ ఆ పేద బ్రాహ్మణుడు దాన్ని ఊర్లో బరువులు మోయడానికి దాన్ని ఊర్లో వారికి ఇస్తారు. నాగలు కట్టడానికి, బరువులు మోయడానికి ఆ గేదెని ఇస్తారు. ఇచ్చి దాని ద్వారా వచ్చినటువంటి కొద్ది సంపాదనతోటి వారు కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటారు. కానీ నిత్య నియమంగా మాత్రము దత్తుల్ని, నృసింహ సరస్వతిని ఆరాధించడం మాత్రం ఆ దంపతులు అస్సలు మరవరు. ఇది గ్రహించినటువంటి నృసింహ సరస్వతి స్వామి ప్రతిరోజు కూడా వారు భిక్షకు వెళ్తారు. గానగాపురం పరిసర ప్రాంతాల్లో భిక్షకు వెళ్తారు. ఒకరోజు నృసింహ సరస్వతి స్వామి ఈ పేద బ్రాహ్మణుడి ఇంటికి భిక్షకు వెళ్తారు. వెళ్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ అనుకుంటారు, ఏంటి స్వామి పేద బ్రాహ్మణుడి ఇంటి వైపు వెళ్తున్నాడు, కొంపదీసి భిక్షకు వాళ్ళ ఇంటికి ఏమైనా వెళ్తున్నాడా, వారు తినడానికే గగనము, ఒక రోజు తింటే 2 రోజులు పస్తులుంటారు, ఈ స్వామికి వారు ఏం పెడతారు అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. వెంటనే ఆవిడ నృసింహ సరస్వతి స్వామి ఈ గడప దగ్గరికి రాగానే స్వామిని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించి, స్వామి ఎండాకాలం నా భర్త ఊర్లోకి భిక్షకు వెళ్ళి చాలా సమయమైంది, కానీ ఏదో ఒక పదార్థం అయితే తెస్తాడు స్వామి, మీరు వచ్చే వరకు వెయిట్ చేయండి అని అడుగుతుంది. లేదమ్మా నాకు అంత సమయం లేదు, భిక్షకు సమయం అంటే సమయమే, మేము ఆ సమయ పాలనను కొనసాగిస్తాము, నాకు నువ్వు ఇప్పటికిప్పుడు భిక్షను ఏర్పాటు చేయాల్సిందే అని అంటారు. ఇంట్లో బియ్యపు గింజ కాదు కదా, కనీసం సజ్జ గింజలు కూడా లేనటువంటి పరిస్థితి. ఉంటే ఒక మంచినీళ్ళు మాత్రమే ఉన్నాయి, మజ్జిగ కూడా లేదు. స్వామి మీకు మా పరిస్థితి తెలియంది కాదు, నేను మీకు ఏమి భిక్ష ఇచ్చేది అని చెప్పి అడుగుతుంది. ఎందుకమ్మా అక్కడ ఆవు ఉంది కదా, ఆ రోజు ఆవును ఎవరు కూడా తీసుకెళ్లరు, ఆవు అక్కడే కట్టేసి ఉంటుంది. ఎందుకమ్మా ఆవు ఉంది కదా, నాకు గ్లాసెడు పాలిచ్చినా సరే నేను నీ భిక్షను స్వీకరించినట్టే అని చెప్పి గ్లాసెడు పాలు అడుగుతాను. స్వామి మీకు తెలియంది కాదు, ఆ ఆవు గొడ్డుపోయినటువంటిది, ఆ ఆవు ఇంతవరకు ఈనలేదు, పాలు ఎట్లా నేను పితికేది అని అంటే, నేను చెప్తున్నాను కదమ్మా వెళ్ళి పాలు పితుకు అని అంటాను. వెళ్ళి ఇంట్లో వెళ్ళి చూసేసరికి ఎక్కడ చిన్న పాత్ర ఎక్కడ కనిపించదు, నీళ్లు తెచ్చేటువంటి బిందె తీసుకెళ్తుంది. బిందె తీసుకెళ్లి ఆవును పితుకుతూ ఉంటే మొత్తం ఆ బిందె నిండేదాకా ఆ ఆవు పాలిస్తుంది. ఆశ్చర్యపోతారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ. ఎంతో ప్రేమతో ఆ బిందె నిండా ఇచ్చినటువంటి ఆ పాలను తీసుకొచ్చి స్వామికి ఒక చెంబు నిండా పాలిస్తుంది. ఆ పాలు తాగి చాలా సుఖంగా ఉండండమ్మా, లక్ష్మియే మీ ఇంటి ముందు ఉంది, ఆ లక్ష్మియే మిమ్మల్ని పోషిస్తుంది అని అంటారు. ఆ తరువాత
ఆ ఆవు పాలు అమ్మడం ద్వారా వచ్చినటువంటి దాంతో ఆ కుటుంబం సంసారాన్ని నెట్టుకుంటూ వస్తుంది. అంటే దత్తస్వామి ఎంత దయామయుడంటే తన భక్తులు కష్టాల్లో ఉండడాన్ని అస్సలు సహించరు. సేమ్ సిమిలారిటీ మనము బాబాలో చూస్తాం. బాబా కూడా తన భక్తులెవ్వరూ కూడా కష్టాల్లో ఉండడం అనేటువంటి దాన్ని అస్సలు వారు భరించరు. ఎవరికి ఏది అవసరమో, ఎవరికి ఎప్పుడు ఏ కృపను ఇవ్వాలో దానిని బాబా సమయానుకూలంగా ఇస్తూనే ఉంటారు. ఆ విధంగా దత్తస్వామికి బాబాకు ఉన్నటువంటి అనుబంధం ఏమిటంటే, బాబా ఏ భక్తుడైనా కష్టాల్లో ఉన్నారనుకోండి, ఆ భక్తుడికి ఆయా గ్రంథాల యొక్క పారాయణ నియమాన్ని పెడతాడు. సాకే అనేటువంటి భక్తుడు వ్యాపారంలో పూర్తిగా నష్టపోతాడు. నష్టపోయి మరొక ఉద్యోగాన్ని సంపాదించుకుందామన్నా సరే ఉద్యోగం దొరికేటువంటి పరిస్థితి లేదు. తన అదృష్టం బాగుండి స్నేహితులు చెప్తారు, షిరిడీకి వెళ్ళి బాబా పాదాలను పట్టుకో, వారు నీకు అద్భుతమైనటువంటి మార్గాన్ని చూపెడతారు, నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అంటారు. వారు షిరిడీకి వస్తారు. వచ్చిన తర్వాత బాబా గురు చరిత్రను పారాయణ చేయమంటారు. గురు చరిత్రను పారాయణ చేసి ఇక సప్తాహం అయిపోవస్తుందనగా బాబా స్వప్న దర్శనం ఇచ్చి గురు చరిత్రను ఎలా చదవాలో చెప్తారు. అతనికి ఏం అర్థం కాదు. కాకాసాహెబ్ దీక్షితును ఆశ్రయించి ఈ రోజు సప్తాహం అయిపోవస్తుంది, బాబా మరలా నన్ను స్వప్నంలో చదవమన్నారు, కాబట్టి ఇంకొక పారాయణ చేయాలా, నేను ఈ పారాయణ సరిపోతుందా అనంటే బాబా మరొక పారాయణ చేయమంటారు. ఇదే కథలో ఇంకొక అద్భుతమైనటువంటి సంఘటన ఉంటుంది. ఈ సంఘటన అంతా అక్కడ జరుగుతున్నప్పుడు ద్వారకామయిలో బాబా పాదాలను శ్రీ అన్నాసాహెబ్ దబోల్కర్ హేమాడ్ పంత్ గారు బాబా పాదాలను ఒత్తుతూ ఉంటారు. ఒత్తుతూ ఉంటే ఏం సంశయం కలుగుతుంది? అరేరే, 40 సంవత్సరాల నుంచి నేను గురుచరిత్ర చదువుతున్నాను, ఈ సాయి ప్రభువుతోటి నాకు దాదాపు 8 సంవత్సరాల అనుబంధము, అరేరే నాకు ఎప్పుడూ కూడా ఇటువంటి అనుభూతి కలగలేదే, ఎప్పుడూ నాకు వారి స్వప్నంలో వచ్చి గురుచరిత్రను బోధించలేదే, సాటే షిరిడీకి వచ్చింది మొన్న, ఒక్క సప్తాహం కాగానే ఈ సద్గురువు వారికి గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చారు అని అంటారు. అనగానే వెంబడే ఏం జరుగుతుంది? హేమాడ్ పంతును శ్యామా ఇంటికి వెళ్ళి శ్యామా దగ్గర 15 రూపాయలు దక్షిణ తీసుకురా, కొద్దిసేపు ఉండి మాట్లాడరమ్మంటారు. అక్కడ వారు మాట్లాడుకున్నటువంటి దాంట్లో అద్భుతమైనటువంటి రాధాబాయి దేశ్ముఖ్ కథకు సంబంధించినటువంటి చర్చ అక్కడే జరుగుతుంది. ఎందుకు బాబా అక్కడి నుంచి హేమాడ్ పంతుని లేపి పంపారు? హేమాడ్ పంతుకి ఇచ్చినటువంటి గొప్ప అనుగ్రహాన్ని హేమాడ్ పంత్ అప్పుడు గుర్తించలేదు. ఏం గొప్ప అనుగ్రహము? మరాఠా దేశంలో ప్రతి ఇంట్లో కూడా కొన్ని వందల సంవత్సరాలుగా గురు చరిత్రను నిత్య నియమ పారాయణగా వారు చేసుకుంటారు. ముఖ్యంగా మరాఠా దేశంలో బాబా ఏ అనుగ్రహాన్ని హేమాడ్ పంత్కి ఇచ్చారు? గురు చరిత్రకు సమానమైనటువంటి శ్రీ సాయి సచ్చరితను రాసేటువంటి అంత గొప్ప అనుగ్రహాన్ని హేమాడ్ పంత్కి ఇచ్చారు. హేమాడ్ పంత్ ఏమని భావించాడు? అరే 40 సంవత్సరాలుగా గురు చరిత్ర జరుగుతున్నా, నాకు బాబా అనుగ్రహం ఇవ్వలేదు, బాబా నాకు స్వప్న దర్శనం ఇవ్వలేదని చెప్పి అనుకున్నాడు. కానీ అంతకంటే గొప్ప అనుగ్రహం ఇచ్చినటువంటి దాన్ని హేమాడ్ పంత్ గుర్తించలేకపోయారు. ఈరోజు మరాఠా దేశంలోనే కాదు, దేశ విదేశాల్లో ప్రతి ఇంట్లో కూడా గురు చరిత్రతో పాటు ఈరోజు అంతకంటే రెట్టింపు సంఖ్యలో శ్రీ సాయి సచ్చరిత పారాయణ జరుగుతుంది కదా. దాన్ని హేమాడ్ పంత్ అప్పుడు గుర్తించలేకపోయాడు. కానీ ఆ తర్వాత హేమాడ్ పంత్ రాసినటువంటి శ్రీ సాయి సచ్చరిత గురు చరిత్రకు ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది. అందులో ఉన్నటువంటి లీలలు, అనుభవాలు అన్నీ కూడా గురు చరిత్రలో ఉన్నటువంటి ఆ పరంపరలోనే ఇవన్నీ ఉంటాయి. అంతేకాదు ఎప్పుడూ కూడా బాబా తన భక్తుడికి ఏదైనా అనుగ్రహం ఇవ్వదలుచుకుంటే ఇప్పుడు గురు చరిత్ర సాధ్యతోటి పారాయణ చేయించారు. అలాగే ఇంకొక సందర్భం ఉంటుంది. అంబడేకర్ అనేటువంటి భక్తుడు వ్యాపారంలో పూర్తిగా నష్టపోతాడు, ఉద్యోగాన్ని వదిలేసి వ్యాపారం చేస్తాడు. వ్యాపారంలో నష్టపోయిన తర్వాత మళ్ళీ అదే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాడు, ఆ ఉద్యోగం దొరకదు. బాబా దగ్గరికి ఎప్పుడు వచ్చినా సరే మంచి రోజులు వస్తాయి మిత్రమా అని చెప్తాడు, కానీ మంచి రోజులు రాలేదు. 1916లో ఒకరోజు ఒక నిర్ణయం తీసుకొని వస్తాడు. ఎందుకంటే సద్గురువే నా జీవితాన్ని బాగు చేయలేనప్పుడు ఇంకెవరు బాగు చేయలేరు కాబట్టి కుటుంబంతో సహా వస్తాడు. ఏం నిర్ణయం తీసుకొని వస్తాడు? నేను చస్తే షిరిడీలో రావాలి, ఇంకంతే, నాకు ఆత్మహత్యకు మించినటువంటిది ఇంకోటి లేదు, కాబట్టి నేను షిరిడీలో ఆత్మహత్య చేసుకోవాలి అని చెప్పి నిర్ణయం చేసుకొని వస్తాడు. బాబా దర్శనం చేసుకున్న తర్వాత ఒకరోజు రాత్రి
సాటేవాడ దగ్గర ఒక బావి ఉంటుంది. ఆ బావి దగ్గర ఒక ఎడ్ల బండి పైన పడుకొని ఉంటారు. ఎందుకోసం పడుకొని ఉన్నాడంటే జనులందరూ కూడా నిద్రపోయిన తర్వాత ఆ బావిలో దిగి రావాలి, ఆత్మహత్య చేసుకోవాలి. ఆ నిర్ణయంతో షిరిడీకి వచ్చాడు. బాబా ఏం చేశాడు? సగలమేర్ నాయక్ అనేటువంటి భక్తుల్ని ప్రేరేపించి అక్కడ పడుకున్నటువంటి అంబడేకర్ను చూసి వెళ్తారు. ఎవరు? సగలమేర్ నాయక్ వెళ్ళి వారికి ఒక పుస్తకం ఇస్తారు. అయ్యా, మీరు ఎప్పుడైనా అక్కల్కోట మహారాజు యొక్క చరిత్ర చదివారా అంటే లేదు, చదవలేదు. ఒక పని చేయండి, ఖాళీగానే ఉన్నారు కదా, ఇక్కడ చదవండి అని చెప్పి పుస్తకం ఇస్తారు. పుస్తకం ఇస్తే ఆ పుస్తకాన్ని పట్టుకొని ఆ లాంతర్ వెళ్తున్నటువంటి సాటేవాడ వైపు వస్తాడు. వచ్చి ఆ లాంతర్ కిందికి రాగానే తీయగానే ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఆ పుస్తకంలో ఉంటుంది. ఏమిటంటే సేమ్ అంబడేకర్ రాగానే ఒక భక్తుడు అక్కల్కోటకు తన ఆత్మహత్య చేసుకుందామని వస్తాడు. ఇలాగే బావిలో దుంకినటువంటి ఆయన్ను అక్కల్కోట్ మహారాజు స్వామి సమర్థ పట్టి లేపి బయట ఒడ్డున పెడతాడు. పెట్టి చెప్తాడు, అరే మూర్ఖుడా, నువ్వు ఇప్పుడున్నటువంటి కష్టాలను తప్పించుకోవడానికి ఆత్మహత్య చేసుకుంటున్నావు. ఈ జన్మలో అనుభవించాల్సినటువంటి కర్మ ఈ జన్మలో అనుభవించకపోతే దీన్ని మరలా జన్మలో నువ్వు అనుభవించాలి. నీ కర్మను అత్యంత సునాయాసంగా అనుభవించడానికి నేను ఇక్కడ ఉన్న తర్వాత కూడా నువ్వు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటావు అని చెప్పి హితబోధ చేస్తాడు. అది చదివినటువంటి అంబడేకరు ఆశ్చర్యపోతాడు. అరే, నేను ఏ నిర్ణయం అయితే తీసుకున్నానో అదే కదా అక్కల్కోట్ మహారాజ్ సాక్షాత్తు దత్త స్వరూపం. అక్కల్కోట్ మహారాజ్ చరిత్రలో ఇది ఉంది కాబట్టి నేను కూడా ఈ జన్మలో అనుభవించాల్సినటువంటి దారిద్ర్యాన్ని కర్మను ఇప్పుడే అనుభవించాలి. మరు జన్మకు పోతే మళ్ళీ అవి రెట్టింపై మరు జన్మలో కూడా ఇంతే నరకయాతన నేను పడాల్సి వస్తుంది అని చెప్పి ఆత్మహత్యా ప్రయత్నాన్ని ఆయన వదులుకున్నారు. ఈ ఒక్క కథ ఎంతమంది జీవితాన్ని నిలబెట్టిందో తెలుసా? నాకు తెలిసినటువంటి కేస్ స్టడీసే ఒక 100 ఉన్నాయి. ఒక ఆవిడ 2016లో ఫోన్ చేశారు మాకు. ఫోన్ చేసి ఆవిడ పరిస్థితి ఏమిటంటే కాలు చేయి లేవట్లేదు, మంచానికే పరిమితం అయిపోయింది. బిడ్డలకు రోజు వండి పెట్టాల్సిన బిడ్డలే తల్లికి సేవ చేస్తున్నారు. భర్తకు కూడా చాలా కష్టంగా ఉంది ఉద్యోగం చేసుకోవడం, ఆమెను చూసుకోవడము. ఆమె ఒక రోజు ఒక నిర్ణయానికి వచ్చేసింది. పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. కానీ వాళ్ళ పెద్ద కొడుకు ఏం చేసిందంటే ఒక 6 నెలల ముందు, అమ్మ నీకు ఒంటరిగా బెడ్రూమ్లో పడుకుంటే తోచదు కదా, ఒక టీవీ సెట్ ఇక్కడ పెడతానని చెప్పి టీవీ సెట్ పెట్టాడు. ఆమె ప్రతిరోజు ఏమిటంటే ఆ టీవీ సెట్లో ప్రతిరోజు శ్రీ సాయి సచ్చరిత సాయి టీవీలో శ్రవణం చేయడం ఆమె ఒక అలవాటు. ఇంకా పూర్తి నిర్ణయం చేసుకుంది. ఒక సన్న టవల్ తెచ్చేసుకుంది, పక్కన పెట్టుకుంది. మరొక 10 నిమిషాల్లో తనే బలవంతంగా మరణించాలని చెప్పి నిర్ణయించుకున్నటువంటి సమయంలో ఆ తల రుమాలు గొంతుకు పెట్టుకునేటప్పుడు టీవీలో ఒక కథ వస్తుంది. ఆ కథయే అంబడేకర్ కథ. అది విన్న తర్వాత రియలైజ్ అయ్యి తన ఆత్మహత్య ప్రయత్నాన్ని పక్కన పెట్టేసింది. బాబాను ప్రార్థించడంలో తేడా ఆమె తెలుసుకుంది. బాబా, నాకు శక్తి నీవు, నా బిడ్డలకు నా భర్తకు వండి పెట్టేంత శక్తి నీవు చాలు అని చెప్పి అడిగింది. వితిన్ 6 monthsలో ఆమె రికవరీ అయింది. వితిన్ 6 months. అంటే సద్గురువు శ్రీ సాయిబాబా చరిత్ర అయినా, దత్తస్వామి చరిత్ర అయినా మనుషులను మనల్ని జాగృతం చేసేటువంటి ఇవన్నీ కూడా వారి యొక్క లీలలు ఎంత అద్భుతమైనటువంటివంటే ఇద్దరి చరిత్రలో కూడా చాలా సారూప్యంతో కూడినటువంటి లీలలు ఉంటాయి. అనేక మందికి సంతానం లేనటువంటి వారు చాలామంది ఆశ్రయించేటువంటిది ఎవరిని? దత్తప్రభువును ముందు ఆశ్రయిస్తారు. దత్తస్వామి సంతానాన్ని అనుగ్రహించడంలో వారు ఎంత అనుగ్రహాన్ని భక్తులపైన చూపెడతారంటే అడిగిందే తను. 2 దంపతులు సంతానం లేక బాధపడుతూ దత్తస్వామిని ఆరాధిస్తూ ఉంటారు. ఆ భక్తులిద్దరూ కూడా ఒకానొక సందర్భంలో విసుగొచ్చేస్తుంది. ఏంటి, మనం ప్రతిరోజు దత్తస్వామిని పూజిస్తాం, ప్రతిరోజు ఆయనకు అభిషేకాలు చేస్తున్నాం, ఇంత కఠినాత్ముడా ఈ దత్తస్వామి అని చెప్పి మనసులో అనుకుంటారు. కానీ దత్తస్వామి దగ్గర ఒక పరీక్ష ఉంటుంది తప్పకుండా. మన ఓర్పు అనేటువంటిది చాలా ఉండాలి. అలా అనుకున్నటువంటి సందర్భంలో దత్తస్వామి స్వప్న దర్శనమిచ్చి ఆ తల్లికి చెప్తాడు, అమ్మా నీ బిడ్డల కోసం నన్ను వదిలేస్తావా అంటే
నీకు నేను బిడ్డనిస్తే నన్ను పట్టుకొని ఉంటావు, బిడ్డను ఇవ్వకపోతే నన్ను విస్మరిస్తావా? సరే, నేను నీ ప్రేమ కోసం బిడ్డనిస్తే జీవితాంతం పట్టుకొని ఉంటావుగా నన్ను, కాబట్టి నువ్వు నా పట్ల ప్రేమ చూపెట్టడానికి నీకు బిడ్డను అనుగ్రహిస్తున్నాను పో అంటాడు. అంటే భగవంతుని దయ ఎంత గొప్పదో చూడండి, వారి యొక్క ప్రేమ కూడా ఎంత గొప్పది కదా. అంటే ఆ తల్లి తన ఆరాధనను మానేస్తావేమో అనేటువంటి దానితో దత్తస్వామి బిడ్డను అనుగ్రహించేశాడు. అంటే తనను ఆశ్రయించినటువంటి భక్తుల ప్రేమను వారు ఎట్లా అనుభవిస్తారు అనేటువంటిది ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది కదా. ఆమె యొక్క రాతలో బిడ్డ లేకపోయినా సరే దేనికోసం అనుగ్రహించాడు? ఈ తల్లి నన్ను వదిలేస్తుందేమో, ఈ తల్లి ప్రేమకు నేను దూరమవుతానేమో అని చెప్పి. అంత గొప్ప దయ కలిగినటువంటి స్వరూపము దత్తస్వరూపం. అందుకని దత్తస్వరూపంలో వచ్చినటువంటి అవతారాలన్నీ కూడా చాలా దయామయమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి. వారి యొక్క చర్యలు ఎట్లా ఉంటాయంటే, చాలామంది అవధూతలను చూస్తూ ఉంటాం మనం. అవధూతలు కూడా దత్తస్వామి స్వరూపంగానే మనం చాలామంది ఆరాధిస్తుంటాం. దాదాపు ఒక 12 సంవత్సరాల క్రితం వరకు కూడా 12-13 సంవత్సరాల క్రితం వరకు కూడా కర్నూలు సమీపంలో ఉన్నటువంటి కల్లూరులో రామిరెడ్డి తాతగారు అని చెప్పి ఒక అవధూత ఉండేటువంటి వారు ఎంత గొప్ప అనుగ్రహాన్ని భక్తులకు ఇచ్చేవారంటే, రామిరెడ్డి తాతగారికి కర్నూలు పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా లక్ష్మయ్య అని చెప్పి ఒక భక్తుడు ఉండేవాడు. ఎప్పుడూ కూడా అతన్ని పిలిపించి అతని ఎడ్ల వాళ్ళలోకి పోయేవాడు. ఎవరింటికి పోవాలనిపిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాడు రామిరెడ్డి తాత. ఎవరు చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళ భక్తుల ఇళ్లలో మామూలుగా మనకే కర్నూలులో గల్లీలలో చాలా మటుకు తెలియదు అడ్రస్లు, కానీ రామిరెడ్డి తాత సరాసరి లక్ష్మయ్య బండికి వెళ్ళిపోయేటువంటి వాడు రూట్ చెప్తూ. ఒకరోజు లక్ష్మయ్య బండిలో తీసుకెళ్తూ ఉంటే రామిరెడ్డి తాతగారు అంటారు, అరే నీకు బడాగాడి వస్తుందిరా అంటారు. నాకు బడాగాడి రావడం ఏం తాత, నీ ఎడ్ల బండి రేపు ఎల్లుండో దీన్ని సరిగ్గా లేవు, కర్రలు సవరించలేదు, ఇదే కూలిపోతుంది, నాకు పెద్ద బండి రావడం ఏంది అని అంటారు. కాలం గడుస్తుంది. ఒక 6 నెలలకు గవర్నమెంట్ స్కీమ్లో ఇతనికి ఒక లారీ మంజూరు అవుతుంది. అంటే అవధూతల యొక్క వాక్కు ఎంత బలమైందో చూడండి. అయితే ఆ లారీని రామిరెడ్డి తాత ఆవాసం దగ్గరికి తీసుకొచ్చి, ఆ కుటీరం దగ్గరికి తీసుకొచ్చి ఆయనతో కొబ్బరికాయ కొట్టించి రాసుకుంటారు, రామ్దాస్ ట్రాన్స్పోర్ట్ అని. రామ్ అంటే రామిరెడ్డి తాత, రాముడి యొక్క దాసుని నేను రామ్దాస్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి రాసుకుంటారు పైన. ఆ తర్వాత రామిరెడ్డి తాత గారు ఉండగానే మరో 5 లారీలను కొంటారు. ఏం చెప్పారు? అరే బడాగాడి వస్తుంది, నువ్వు ఆసామి వెళ్తావురా అన్నాడు. అంటే మహాత్ముల యొక్క వాక్కు, వారి ఆశీర్వచనము ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. ఇంతకంటే ఒక నిదర్శనం ఏం చెప్తాను నేను. 1992 ఆ ప్రాంతంలో కర్నూలు చెందినటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంలో లా మినిస్టర్గా ఉన్నారు. లా మినిస్టర్ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో భజన పెట్టి నామసప్తాహం పెట్టుకున్నారు. ఇక్కడి నుంచి దూగముంటి శంకరయ్య గారు అని చెప్పి, నారాయణ రెడ్డి గారు అని చెప్పి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో సప్తాహం చేశారు. అప్పుడు వారు చెప్తారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి, అయ్యా మీ కర్నూలు పక్కనే ఒక అవధూతలు ఉన్నారు, వారి చాలా శక్తివంతులు, వారిని ఒకసారి దర్శించుకోండి అని అంటారు. సరే తప్పకుండా అని చెప్పి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు నేను కర్నూలు వెళ్ళినప్పుడు తప్పకుండా నేను దర్శించుకుంటానన్నారు. సరే అని చెప్పి ఇక్కడ చెప్పిన విషయము అవధూత కాబట్టి గ్రహించారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కర్నూలు రాగానే రామిరెడ్డి తాత బండి పద అని చెప్పి బండి కట్టించుకొని విజయభాస్కర్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత రావడం చూసి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ ఆశ్చర్యపోతారు. రామిరెడ్డి తాత గారిని సాధారణంగా ఇంట్లోకి ఆహ్వానించి అభిషేకాలు చేసుకొని పాదాలకు వాళ్ళు చక్కగా పూజలు నిర్వహించుకుంటారు. రామిరెడ్డి తాత గారు వెళ్తూ వెళ్తూ ఒక మాట అంటారు, చెప్పులు సిద్ధంగా ఉన్నాయా అంటారు, జోళ్ళు సిద్ధంగా ఉన్నాయా అంటారు. అప్పుడు ఎవరికి అర్థం కాదు. రామిరెడ్డి తాత గారు వెళ్ళిపోయిన తర్వాత తెల్లారి ఢిల్లీ నుంచి పిలుపు వస్తుంది. రామిరెడ్డి తాత గారు తెలుసు ఢిల్లీ నుంచి పిలుపు వస్తుంది. ఈ చెప్పులు సిద్ధంగా ఉన్నాయంటే ఏంటి అర్థం? ప్రయాణానికి సిద్ధంగా ఉండు అని అర్థం. చెప్పులు సిద్ధంగా ఉన్నాయా అన్నారు. తెల్లారి పిలుపు వస్తే ఢిల్లీ పోతే ఢిల్లీలో అధిష్టానం ఆ రోజు ఏం నిర్ణయిస్తుందంటే, నువ్వు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్ళు అని అంటారు. రామిరెడ్డి తాత గారు ఇంటికి వచ్చిన తర్వాతనే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. అంటే దత్తావతారంలో ఉన్నటువంటి అవధూతల యొక్క శక్తి చాలా గొప్పది. ఆ శక్తిని మనము
గ్రహించగలగాలి. బాబా కూడా తన భక్తుల పట్ల ఇటువంటి దయనే కలిగి ఉంటారు. ఏమీ లేనటువంటి వారికి కూడా ఎంత గొప్ప అనుగ్రహాన్ని ఇస్తారు. తన భక్తులైనటువంటి పురందరే పట్ల ఉన్నటువంటి ప్రేమతోటి పురందరేకి ఇల్లు కట్టుకునేటువంటి స్తోమత లేకపోయినా రేపు ఇల్లు కట్టాలరా, వచ్చి నేను ఉండాలి అని అంటారు. ఊరుకో బాబా, స్థలం లేదు, ఇల్లు కడతా అన్నాడు. స్థలం సమకూరింది, ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టేటప్పుడు గృహప్రవేశానికి బంధువులు వీళ్ళెవరూ రాలేదు. చాలా మారుమూల ప్రాంతంలో ముంబైలో. వారు రాకపోతే ఏమిటి, బాబా వస్తే చాలు అని చెప్పి భార్య చేతిలో దీపం, తన చేతిలో పూజా సామాగ్రి పట్టుకొని పోతూ ఉంటే పక్కకు తిరిగి చూస్తే బాబా నడుచుకుంటూ ఆ ఇంట్లోకి వచ్చాడు. అట్లా తన భక్తుల్ని ఒక ఉన్నత స్థితిలో చూడాలని చెప్పి దత్తావతారం చూస్తుందన్నమాట. అటువంటి లక్షణాలన్నీ కూడా దత్తావతారానికి ఉన్నటువంటి ప్రతి లక్షణం కూడా మనకు బాబాలో కనిపిస్తుంది. సంతానం కోసం ఆ తల్లి అడగగా ఏ విధంగా దత్తుడు బిడ్డను అనుగ్రహించారో బాబా చరిత్రలో మనం చదువుతాం కదా. ఔరంగాబాద్ గారి భార్య, వారి కులదేవత రేణుకా తల్లి మామూలుగా అర్ధరాత్రి కూడా ప్రదక్షిణ చేసేది, పొర్రుగా పెట్టేది. ఎదురున్నటువంటి రామాలయంలో ప్రతిరోజు రాముని పూజించేది. అక్కడ కూడా మహారాజుకు సేవ చేసింది, గజానన మహారాజుకు సేవ చేసింది, మాణిక్ ప్రభు దగ్గర సేవ చేసింది. కానీ ఎక్కడ అనుగ్రహం దక్కింది? కేవలం బాబా వద్ద మాత్రమే అనుగ్రహం దక్కింది. ఎందుకంటే ఆ అనుగ్రహం ఇవ్వాల్సింది ఆయన కాబట్టి. సరైనటువంటి సమయంలో ఆమె కర్మలన్నీ కూడా తొలగిపోయినప్పుడు, ఆమె పుత్ర సంతానం అనుగ్రహం ఇచ్చేటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఆవిడని షిర్డీకి రప్పించుకొని బాబా చెంగులో కొబ్బరికాయ వేసి కొడుకును అనుగ్రహించలేదా? జ్యోతిష్యులు చెప్తారు, దాము అన్న అనవసరం ఖర్చులు పెట్టుకుంటున్నావు, ఈ హోమాలు గీమాలు శాంతులు నీకు సంతానాన్ని ఇవ్వలేదు, నీ జాతకంలోనే లేదు సంతానం, ఆపేసి డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నావు అని చెప్పారు. ఆపేశాడు అన్నీ ఆపేసిన తర్వాత షిరిడీకి వెళ్తే బాబా 2 మామిడి పళ్ళనిచ్చి నీ చిన్న భార్యకి ఇవ్వు, నీకు అనుగ్రహం దొరుకుతుంది అని అన్నారు. ఆ మామిడి పళ్ళు తిన్న తర్వాత దాము అన్న భార్య గర్భవతి అవుతుంది. 3 కుమారులకు జన్మనిస్తుంది, ఒకరి తర్వాత ఒకరికి. జాతకంలో లేదు కదా. ఈరోజు కలియుగంలో కేవలము సద్గురువు వల్ల, ఆది గురువు వల్ల మాత్రమే భక్తులకు మేలు జరుగుతుంది, అనుగ్రహం దక్కుతుంది. ఎందుకని? దేవీ దేవతలు ఇన్ని కోటాను కోట్ల మంది ఉన్నారు కదా. ఎందుకని సద్గురువు వద్దనే, ఎందుకని ఆది గురువు అనేటువంటి దత్తాత్రేయ అవతారాల్లోనే ఎక్కువ అనుగ్రహం దక్కుతుంది? కలియుగంలో ఒక నియమం పెట్టుకున్నారు దేవీ దేవతలు, మా యొక్క భక్తుల బాధ్యతను మీకు అప్పగిస్తున్నానని చెప్పి సద్గురువులకు అప్పగించారు. గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది అదే కదా. నా తర్వాత ఈ భూమిపై అవతరించేటువంటి సత్పురుషులందరూ కూడా నా ప్రతిమారూపాలే అన్నాడు కదా. అందుకనే సద్గురువును, దత్తగురువును పట్టుకోవడం వల్ల వచ్చినటువంటి ప్రయోజనము, వాళ్ళు పొందేటువంటి ప్రయోజనం మరెవ్వరూ కూడా పొందలేరు. అంత గొప్ప అనుగ్రహము మనకు దత్తావతారాల్లో ఉంటుంది. ఆ దత్తావతారాల్లో సారూప్యత కలిగినటువంటి చాలామంది 6వ దత్తావతారంగా, 5వ దత్తావతారంగా శ్రీ సాయి బాబాను ఆరాధిస్తూ ఉంటారు. ఎందుకంటే దత్తావతారాల్లో పరంపరలో వచ్చినటువంటి అనేక అవతారాలు ఉన్నాయి. ప్రతి అవతారం కూడా లోక కళ్యాణం కోసమే ఈ భూమిపైకి వచ్చింది. చివరిగా వచ్చినటువంటి అవతారంగా మనం బాబాని భావిస్తాము. చివరిగా వచ్చినటువంటి దత్తావతారమైనటువంటి శ్రీ సాయి బాబా నిజంగా అత్యంత శక్తివంతుడు, అత్యంత దయామయుడు. మొత్తం దత్తావతారాల్లో దొరకనటువంటి అనుగ్రహం అంతా కూడా చాలా మందికి మూడగట్టి ఆయన ఇస్తాడనమాట. ఎందుకంటే ఆయన తర్వాత ఇంకా లేదు. ఈ కలియుగంలో సద్గురువైనా, దత్త పరంపర అయినా, ఏ అవతారంగా మీరు బాబాను చూసుకున్నా ఇక కలియుగంలో వారి తర్వాత ఇంకెవరూ లేరు. ఇది నిస్సంశయం, దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక అల్టిమేట్ ఆయనే కలియుగానికి. కాబట్టి ఆయన ఒక్కరి పట్ల మనం భక్తి శ్రద్ధలు కలిగి ఉంటే అనేక దత్తావతారాల పట్ల మనం భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నట్టు. ఆ రూపాలన్నీ మిళితమై వచ్చినటువంటి అవతారం ఒక్క దత్తావతార సాంప్రదాయమే కాదు, ఈ కలియుగంలో ఉన్నటువంటి అనేక దైవ సాంప్రదాయాలు, అమ్మవారు అనేక మంది ఉన్నారు, మనకు అయ్యవారు అనేక మంది ఉన్నారు, శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు అనేకం ఉన్నాయి. అవన్నీ మిళితంతో వచ్చినటువంటి అవతారం శ్రీ సాయి బాబా. వారు చూడడానికి మనకు వారి జీవనం అంతా కూడా మొదట ఒక ఫకీర్లా కనిపించిన ఈరోజు
భగవత్ స్వరూపాలలో ఏ భగవంతునికి జరిగినటువంటి వైభవం ఆయనకు జరుగుతుంది, ఏ భగవంతుడు అయినటువంటి అనుగ్రహం ఆయన ఇస్తున్నారు. కాబట్టి దత్తుడి యొక్క స్మరణ చేసుకున్నాం, ఇది మన అదృష్టం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయీశుడు స్వయముగా తాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదోనని వేడి వేడిడేకి సాలో చేయి పెట్టి కలిపి మరి అంతుబట్టని రుచులతో ఘుమఘుమలాడే మసీదు. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే, ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. మహల్సాకు తాత్యాకు ముందుగా ప్రసాదమిచ్చి అందరికీ తానే అవుతూ వడ్డించేవారు సాయి. అప్పుడు తిన్న భక్తులది ఎంత పుణ్య ఫలమో, ఇప్పుడు విన్న మన జన్మ మరి మరి ధన్యమాయే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే, ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. బ్రాహ్మణుడని కొందరు, ముస్లిమని ఇంకొందరు, ఎక్కడో పుట్టి పెరిగి ఇక్కడే షిరిడికి చేరి వాదించే ప్రతి వారిని వేలు పెట్టి చూపెడుతూ మీరంతా నా వారని, అన్ని మతములు నావని. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే, ఓ సద్గురు సాయి.